హలో గైస్, అందరికీ నా 52nd వ్లాగ్లోకి అయితే స్వాగతం. డే 6 ఆఫ్ వినాయక చవితి ఇదైతే. ఇక రేపైతే మా నిమజ్జనం అయితే అవుతుంది. ఈరోజేమో అన్నదానం అయితే ఉంది. ఈరోజు అన్నదానం, రేపు నిమజ్జనం. ఈరోజు అయితే సాయంత్రం అన్నదానం ఉంది, అందుకని ఇప్పుడు 1కి పోతున్నా. ఇప్పుడు పోవాలి, అక్కడ డైరెక్ట్ పోయి చూపిస్తాను నేను. ఏయ్ టాటా 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 అంటుంది చూడండి. ఆఖరికి ఇక్కడైతే వచ్చేసిన. చూడండి అన్నదానం ఇక్కడ అవుతుంది మొత్తం. ఇక్కడ ఈరోజు అయితే ఇక్కడనే వండుతారు. పెట్టేసిర్రు గ్లాసులు, బియ్యం బస్తలు అన్నీ. వాడు రాగానే ఎక్కడ తీసుకొని పోతుండు. ఇదిగోండి టెంట్ హౌస్ దగ్గర సామాన్లు తీసుకొని రావాలి ఇప్పుడైతే. అరే టెంట్ హౌస్ వాళ్ళే వచ్చి పెడతారు కారా? వాళ్ళు వచ్చేసిరు పెట్టేసిరు. మళ్ళీ మనకు తక్కువ అయితే మనం పోతున్నాం. పని దొంగలు ఇప్పుడు వస్తారు మా దగ్గరికి. మేమేమో పొద్దున్నకి వెళ్ళి పని చేస్తున్నాం. అయ్యా నేనైతే పని దొంగలం కాదు, నాకు లేట్ ఎందుకైందంటే నేను బ్యాంక్కి పోయి వచ్చిన. అసలు పొద్దున్న నేను పోకురా, నిన్ననే బట్టలు తీసుకురా అన్న. ఏమైతే ఇంటికి వెళ్ళేసి కూర్చొని చాయ్ తాగేసి రావాలా. అది చాయ్ తాగేసి మెల్ల టిఫిన్ తినేసి వచ్చిన. తక్కువ అవుతుందంటే ఇవ్వండి, ఇది ఒకటి తీసుకోవడానికి వచ్చినాం. ఆ టబ్ ఒకటి, ఒక డ్రమ్ వేసుకొని పోవాలి ఇప్పుడు. ఈ బండి మీద, ఈ బండి మీద అసలు వస్తే రావాలి. ఏమంటారా దీన్ని? ట్యూబ్ 390 పెప్ట్ కదా, పెప్ట్ మీద వేసుకొని పోవాలి ఇప్పుడు. డ్రమ్ గిట్లా తీసుకొని పోవాలి. పప్పు పెట్టేసారు, ఇవ్వండి పప్పు అయితే పెట్టేసారు. వాటర్ ఇప్పుడే తెచ్చినాం. ఏమేమో కడుగుపిస్తుంది ఇప్పుడు. కడుగుపో, ఏం పని ఇక్కడ? కడుగు పో, ప్రసాదం దొరకదు మళ్ళీ. పోరా రే, నువ్వు గిట్లా పోరా. వాళ్ళు అయితే హెల్ప్ చేయట్లేదు. నేను మామిడే కడుగుతున్నాం. ఇక వీళ్ళు వీడియో తీస్తురుగా, వీడు మట్టి పెట్టి అడుగుతున్నాడు. ఊరోడు మట్టి పెట్టి అడగాలి అని. కాదు ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఫ్రెండ్స్. ఇవి ఎట్లా ఎత్తాలి? గర్ల్స్ ఎట్లా ఎత్తుతారు చెప్పండి ఫ్రెండ్స్, మీరు కమెంట్ చేయండి. గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అంతే. నైట్ పూజ అవ్వగానే వచ్చేస్తారు ఏదో భక్తులు లెక్క, పుణ్యం దొరుకుతుందని. అన్నదానానికి అయితే కడిగెట్టారు. ఎవడు మట్టి పెడుతున్నాం మెల్ల. మట్టి కాదురా అమ్మ, ఓసీడీ వాళ్ళు ఉన్నారు కదా అందరూ. పవన్ అలా గిన్నెలు ఎట్లా కడగాలో నేర్పిస్తా చూడని. దోశలు వేసినట్టుగా అడగాలి ఫ్రెండ్స్. ఏది అవ్వద్దు అనుకున్నామో అదే అవుతుంది చూడండి. మొత్తం వాన పడుతుంది, చినుకులు అయితే పడుతున్నాయి. ఇది వండుతున్నాం. లోపల తీసుకుంటాం ఒకవేళ కొంచెం ఎక్కువ పడ్డది అనుకో. నార్మల్ కొంచెం పడుతుంది. భాస్కర్ వచ్చిండో ఇవ్వండి, కార్ అయితే కొన్నాడు. ఇప్పుడైతే లడ్డు వేలం పాట. స్లిప్స్ అయితే ఎన్ని రాస్తుంటారా రేపు? 20 ఎన్ని? 10 రాస్తాడంట. ఇప్పుడే రాస్తాడంట. రాయరా? క్యాషే, క్యాషే. సరే చెక్ అయినా రాయి. అరే 21 రూపాయలు చెక్ రాస్తారు తెలుసా? దానికి మళ్ళీ GST పడుతుంది. 21 రూపాయలకి నాకు పడుతుంది, నీకు పడదు. రీల్ కోసం చూడు మావాడు ఊపుతాడంట. ఇప్పుడు పాస్వర్డ్ తీరా. మొత్తం వాటర్ ఉన్నాయని అక్కడ వేయడానికి ఇవ్వండి. ఇక్కడ తోవి అక్కడ వేస్తాం అంతే, క్లియర్ అయిపోతుంది. వాటర్ ఏం రావు. మాల్ అయితే తవ్వుతుర్రు. నేను వీడియో తీయాలి అది అంతే. అరే మీరే చెప్పారు కదా వీడియో తీయండి అని. అరే నువ్వు చెప్పినావు కారా అది తీయమని. సరే అది పెట్టుకో, అది దిగండి. సరే స్నానం అయితే చేస్తున్నాం గైస్. ఇప్పుడు ఒక 1 అవర్లో అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంది ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. పంతులు గారికి ఇట్లా వచ్చేసిర్రు. ఇట్లా స్నానం వేసుకున్నాం, ఫ్రెష్ అయిపోయినా. మొత్తం పోవాలి, రెడీ అవ్వాలి. మొత్తం అయిపోయింది, వండడం గిట్లా అయిపోయింది. చూడండి వాళ్ళు మొత్తం వండి కూసుర్రు. మామూలు అయితే ఈ గ్లాస్ ఎక్కడ తక్కువ అవుతాయి అని ఇప్పుడే ముందు జాగ్రత్తగా అయితే తీసుకున్నాం. ఇప్పుడు డే లైట్ గిట్లా తీసుకోవడానికి వచ్చినాం. అక్కడ లైట్ కావాలి కదా, దానికోసం అని. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పోవాలి, పూజకైతే పోవాలి. మామూలుకి అయితే జ్వరం వచ్చింది, ఇప్పుడైతే వచ్చిండు వీడు. ఈ జ్వరం వచ్చినా వస్తున్నాడు. గైస్ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవ్వండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసిర్రు. మావాడైతే చెప్తుండే స్టార్ట్ అయిపోయింది, అందరు రావాలని. అరే ఇంత పెద్ద లైన్ అయిపోయింది, మస్తు పెద్ద లైన్ అయిపోయింది. విఘ్నేశ్వర స్వామి అయితే ఇక్కడ ఇప్పుడు పెట్టేసిర్రు.
లైన్ అయితే పెద్ద అయిపోయింది కానీ జల్దీ జల్దీ దన్న అయ్యాలి. మొత్తం స్టార్ట్ అయిపోయింది గైస్. వెంకటేష్ అన్న ఇట్లా వేస్తుండు. జల్దీ పోవాలి లైన్ పోవాలి. రెండు మాల్ అయితే వేసుకుంటూ పోతారు. మాది అయిపోయింది. ఊటి పులిహోర వేయాలి మేము. మాడైతే లాటరీలో దగ్గర కూర్చోండి చూడండి. మాడైతే లాటరీలు రాస్తుండు గైస్. వాళ్ళందరూ అక్కడ పని చేస్తే ఈ పని ఇంక ఇచ్చినాం అంతే. చాయ్ తెచ్చిరు గైస్. ఇప్పుడైతే తాగాలి. అప్పటి నుంచి అలసిపోయినాం పని చేసి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేయాలి. 70 రూపాయలు చాయ్ 75 రూపాయలు చాయ్. అది నువ్వు తాగకరా బై, నువ్వు తాగకు. ఫ్రెండ్స్ చాయ్ అంటే సంకల పెట్టి వేస్తారు అని ఏమేమో అంటే మాలో ఓసిడి క్యాండిడేట్స్ ఉన్నారు, తాగరు. తాగమన్నారు, ఇప్పుడేమో తాగుతామన్నారు. ఫ్రీకా మాల్, సస్తా మాల్, మంచిగా తాగచ్చు. తీయగా అనిపిస్తుంది. ఎంత ఫ్రీ ఉంటే అంతది. ఓరియో అయితే బుక్ చేసిర్రు. అన్న అయితే వెళ్ళిపోయాడు. మా అన్ననే కానీ 3 అవుతుంది టైం చూపి ఒకసారి. వీళ్ళ నంబర్ మళ్ళా టైం 3 ఎంత అవుతుంది? 25, 3:25 అవుతుంది. ఇప్పుడు తినండి. తినేసి పండుకొని రేపు ఇంకోసారి నిమజ్జనం చూపిస్తా డైరెక్ట్ సాయంత్రం. గైస్ ఈరోజు అయితే నిమజ్జనం గైస్. ఇప్పుడు దాకా ఏమో ఏంది హోల్స్ ఏమంటారు దానికి, ఉట్టి కొట్టడానికి అయితే ఒక హోల్ అయితే అయిపోయింది. వాన పడుతుంది చూడండి. మీకు కనిపించట్లేమో కానీ వాన పడుతుంది. కనిపిస్తుందో లేదో. వాన పడుతుందని ఇక్కడ కూర్చున్నాం. పక్కనైతే నేనైతే కూర్చున్నా. మస్తు నిద్ర వస్తుంది. వాడికి ఇట్లా కూర్చుర్రు. ఈరోజు ఒక్కరోజు వాన పడద్దు అనుకున్నాం కానీ వాన పడుతుంది. అంతేగారా నిన్న గిట్లా పడలే మంచిగా అయితే, కానీ ఈరోజు అయితే గట్టిగా పడుతుంది. మొత్తం కప్పేసింది చూడండి. సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. బాబా ఘోరంగా పడుతుంది. ఒక పెట్టి దీంట్లో పేపర్లు వేయాలి. మాల్ అయితే కట్టుకుంటుర్రు. ఈ మామిడి ఆకులు అయితే కట్టేసి అక్కడ పెట్టినా చూడండి కనిపిస్తుందా. ఈ కట్ట కొంచెం పైన చేసినప్పుడు కట్టాలి. దానికోసం అని అక్కడ కట్టేసి అక్కడ పెట్టేసి వచ్చినాం. మాల్ ఏమో తవ్వేసిర్రు, కడుతురు. ఇప్పుడు నేనేమో ఈ పని చూసుకుంటున్నా. ఏంది దీంట్లో పేపర్లు వేసేసి అయిపోతుంది. పేపర్ మామిడైతే తెచ్చిండు. ఇలా బుక్ చింపి పేపర్లు చిన్న చిన్న పీసెస్ పెట్టేస్తే అయిపోయింది అంతే. కెల్కతం దుకాణం బంద్. ఇవ్వండి గైస్, ఇక్కడైతే పేపర్లు అయితే ఈ హోల్లో వేయాలంతే. అవుట్ అయిపోయింది. కొట్టేటోళ్ళు ఇలా నేను కొట్టాను. నేను తడిచి రాను అసలు. నేను కొట్టనే ఈసారి. తడిచిపోతే మళ్ళీ బట్టలు గిట్లా తెచ్చుకోలేను నేను. చిన్న పిల్లలు అట్లానే ఉంటుంది. సర్ది ఫుల్ అయిపోయింది చెప్పాలంటే. బక్కోడైతే పోతుండు. మళ్ళీ ఇక్కడ పనులు చేసుకుంటారు. ఇప్పుడు రెడీ అయిపోవాలి. ఒక 1 అవర్లో రెడీ అయిపోతే అయిపోతుంది. ఇది వచ్చిపోతే గేమ్ కథం అంతే. ఇది వచ్చిపోతే మళ్ళీ ఎక్కి కట్టాల్సి వస్తుంది. పూజ చేసేసారు. టెంకాయ ఇట్లా కొట్టేసారు. ఇప్పుడు ఇక్కడ అయిపోతే డైరెక్ట్ ఉట్టి కొట్టించేస్తాం, లేకపోతే లడ్డు వేలం పాట అంతే. పంతులు గారు అయితే ఈరోజు లడ్డుతో పోతున్నారు. స్వామి అయితే మంచిగా చేస్తారు పూజ. కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నేను చంద అయితే అడుగుతున్నాను. పంతులతోనే చంద రాపిస్తున్నాం చూడు అంతే. ఎందుకంటే పంతులు మా అన్నని ఆట రాస్తాం అంతే. మళ్ళా అంటే ఇప్పుడు లడ్డు గిట్లు ఎత్తారా ఏమనుకుంటున్నాను. జిప్సీ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడు దీని మీద వినాయకుడిని పెట్టాలి. వీళ్ళు ఇప్పుడు ఉట్టి స్టార్ట్ చేస్తుర్రు. జిప్సీ మీద తీసుకోవాలి ఈసారి అయితే. ఈ జిప్సీ అయితే తీసుకొని వచ్చారు. వీడెక్కడ పోతుండో స్టార్ట్ అయిపోయింది చూడండి. $15,700 కిషన్ గారి పాట. 16,001 రూపాయి ప్రవీణ్ గారి పాట. లక్కీ డ్రా కోసం మస్తు మంది చూస్తారు. ఏమనికి వస్తుందో చూడాలి. లక్ ఎంత లక్ ఉందో చూడాలి. కావాలంటే వీడియో ఉంది, వీడియో తీస్తున్నా దానికోసం. ఊపుతుంది చూడండి. చిన్న బాబు ఏదో ఒక చిక్కి తీస్తాడు.
అది తీయట్లే తీసేరా రే ఆయనకిచ్చే లడ్డూలు అయితే వెళ్ళిపోయినాయి. ఇక్కడైతే వినాయకునికి అయితే జిప్సీ ముంగట అయితే కడుతున్నాం. చూడండి ఒక లడ్డు ఇక్కడ పోయింది, 2 లడ్డూలు ఇటు సైడ్ పోయినాయి. అయితే ఇప్పుడైతే కొడుతున్నాం. रिजेक्ट किया बहन का दिल टूट गया కొంచెం సేపు అయితే ఇక్కడ కొడుతున్నారు అంటే కొడితే ఇక్కడనే కొట్టేయండి అన్నారు. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే కొడితే ఇక్కడనే కొట్టేసి డైరెక్ట్ తీసుకొని పోండి, మళ్ళీ రోడ్డు మీద పోతే ప్రాబ్లం అవుతుంది కదా అందరికీ అట్లా అన్నారు. ఏముంది 11 అవుతుంది టైము. ఇక్కడైతే వచ్చేసినాం. ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోవాలి. వినాయకుడిని డైరెక్ట్ చూపిస్తా. వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తారు లాస్ట్కి. పోలీసు వాళ్ళకి ఇక్కడనే ఉన్నారు చూడండి. ఆల్రెడీ బ్యాండ్ ఏమో ఆపేసారు పోవాలంటే. ఇవ్వండి రాంపల్లి చెరువులో అయితే నిమజ్జనం చేస్తున్నాం. ఈసారి ఒక ప్రాబ్లం వచ్చింది దానివల్ల అంతే. ఇక్కడైతే నిమజ్జనం చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి. కొంచెం సేపట్లో వెళ్ళిపోతాం. ఇక్కడైతే చెరువు అయితే పెద్దగానే ఉంది కానీ ఎక్కువ మంది రారు అంతే. ఎందుకంటే అందరు ట్యాంక్ బండే పోతారు సిటీ సెంటర్గా, దానివల్ల. ఇక్కడైతే పోతుండు గైస్ నిమజ్జనానికి. మా వినాయకుడు అయితే నిమజ్జనంకి అయితే పోతుండు. మాకైతే కనిపించట్లే కానీ ఏదో వీడియో తీస్తున్నా, మీరు చూసుకోండి. ఇవ్వండి పైన 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 ఇలా పోతుండు. అయ్యో 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 నాకు తెలిసి రేపటి తీసేస్తారు వాళ్ళు. అరే ఇంత కార్నర్ పెడుతుర్రేంది వీళ్ళు. పెడుతుంది